ఎవరికి వాళ్ళల్లో ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ అయింది. అందుకని పథకాలు తీసుకున్నోడే నెగిటివ్గా ఓటేశాడు. ఇది అప్పుడు జరిగింది. అక్కడ ఏదైనా ఒక పార్టీ మనిషి అని చెప్పి ఎవరికైనా పథకం తీసేశారా, లేదా ఈ కులపోడు అని చెప్పి ఏమైనా పథకం తీసేశారా? అన్ని వర్గాలకి పథకం ఇచ్చారు కదా, పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ లేదా ఇతరత్ర పథకాలు ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పుడు ఓపెన్గా మావాడు కాబోయే ఇచ్చాడని చెప్పారు కదా. ఇతర కులస్తులు కూడా చెప్పుకొచ్చారు కదా, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈవెన్ రెడ్లకంటూ ఏ డబ్బులు వేయలే అతను. రెడ్డి నేస్తం పెట్టలా, కాపు నేస్తం పెట్టాడు, బీసీ నేస్తం పెట్టాడు. ఈడబ్ల్యూఎస్ నేస్తంలో కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ అందరికి కూడా ఇచ్చాడు కదా. ఏదో ఒక విధమైనటువంటి అది ఇచ్చినా కూడా ఏదో ఒక దాంట్లో లోపం ఎతికారు. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమిటీ అతను బీసీలకు ఇచ్చాడు విపరీతంగా పదవులు. బీసీలకు పదవులు అయితే ఊరకనే ఇవ్వడం కాదు, దాంట్లో ఉన్నటువంటి అదేది ఆ స్ట్రేచర్ ఎక్కడుంది. ఇప్పుడు కార్పొరేషన్ల చైర్మన్లు వాళ్ళందరూ ఉన్నారు, ఏ స్ట్రేచర్ మెయింటైన్ అయింది? ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలో పాలన ఎట్టుంటుంది? ఇవాళ చంద్రబాబు గారి పేరు మీద నడుస్తుంది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పేరు మీద నడుస్తుంది. ఎందుకు తెలుగుదేశం పార్టీ వైసీపీ మంత్రులు ఉంటే ఇప్పుడు తెలుగుదేశం మంత్రులు ఉంటారు. మంత్రి ఆ స్థాయిలోనే ఉంటాయి కానీ కింద ఉన్నటువంటి దాంట్లో ఏముంటాయని